యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో తన తండ్రి జక్కిడి ప్రభాకర్ ఫోటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, కాంగ్రెస్ పార్టీ వివాదాలు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ లో కూచిపూడిన ఈశ్వరమ్మ ఈ మధ్యనే మండలిలో సభ్యురాలుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. తన ఫోటోలు తీసుకోవడంతో లేదనే అంశం పైన శివచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆడియో లీక్ అయింది. తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీ వేయడం పైన తను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఫోటో లేకుండా ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా చేశారు అంటూ ఇది మన్సూరాబాద్ ఏరియాలో ఎవరిని అడిగిన కాంగ్రెస్ పార్టీలో యాదవ్ పార్టీలు మారుతూ తన ఏ పార్టీ అధికారంలోకి అంటే ఆ పార్టీ అధికారంలోకి తను ఆ పార్టీలోకి మారుతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరికి కంప్లైంట్ చేసుకుంటారో చేసుకుంటారు. మర్యాస్ గౌడ్ గా, రాహుల్ గాంధీ గా, మహేష్ కుమార్ గౌడ్ గా, సీఎం రేవంత్ గా ఎవరికి కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోండి. నేను అవసరం ఉంటే అభ్యర్థి నేరుగా నేనే చింపి వేస్తాను. ఎవరికి కంప్లైంట్ చేస్తారో చేసుకోమంటూ కూడా కొన్ని ఆడియోలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చీఫ్ తర్వాత నేనే ఉన్నాను. ఇక్కడ యూత్ కాంగ్రెస్ కి నేనే కనుక నా వెంట ఇలాంటి వ్యవహారాలతో కనీసం ప్రోటోకాల్ పాటించకుండా తన తండ్రి ఫోటో లేకుండా వీళ్ళు వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత నా వెంట ఎలా తిరుగుతారు? పార్టీ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా మా నాన్నగారి ఫోటో ఇవ్వలేదు అంటూ జక్కిడి శివచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇది సంచలనంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈశ్వరమ్మ యాదవ్ యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదంతో గాంధీ భవన్ లో మనం చూస్తున్నాము. తుంగతుర్తి వివాదం, అంతకుముందు కొండా సురేఖ వర్సెస్ కడియం వివాదం కావచ్చు, పాలకుర్తి వివాదం కావచ్చు, పటాన్చెరు వివాదం కావచ్చు, వరుసగా కాంగ్రెస్ పార్టీలో వివాదాల నేపథ్యంలో మరి ఇది మరొక వివాదం కూడా తోడైంది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. రావాలి. థ్యాంక్ యూ శేఖర్.